హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనసు మారడం అంటే పెద్ద పని కాదు శశి. ఈ లోకంలో డబ్బుకి ఉన్న వాల్యూ మనిషికి లేదని చెప్పాలి. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. జరిగింది అంతా మర్చిపో. ఈ క్షణం మనది. మన కోసం మాత్రమే ఆలోచించు అని సంజయ్ అనగానే శశి ఏం మాట్లాడలేదు. ఆమె తల నిమురుతూ అత్త ఎలా చనిపోయిందో తెలుసుకోవా? తెలుసుకుంటాను. అమ్మ ఎలా చనిపోయిందో నాకు తెలియాలి సంజయ్ అని శశి అనగానే శశి తల నిమురుతూ పద చూద్దు గాని అని శశిని బయటికి తీసుకుని వచ్చాడు. అందరూ హాల్లో కూర్చుని ఉండడంతో సంజయ్ కిరణ్ వైపు చూశాడు. వీడియో ప్లే చేయమని తన అన్నయ్య చెప్పినట్టుగానే కిరణ్ పెన్ డ్రైవ్ తీసుకొని టీవీకి కనెక్ట్ చేసి వీడియో ప్లే చేశాడు. కిరణ్ తాగిన డ్రింక్లో డ్రగ్ కలపటం. స్పృహలో లేని కిరణ్ డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడో తనకే తెలియటం లేదు. కరెక్ట్గా రెస్టారెంట్కి కొంత దూరంలో కార్ ఆపాడు. కిరణ్ ఎవరో వచ్చి తనని పక్కకి నెట్టడం, కార్ స్పీడ్ పెంచి శ్రీవాణికి డాష్ ఇవ్వడం జరిగాయి. అంతా చూసిన ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఎందుకంటే కార్ ఎక్కిన పర్సన్ అసలు కార్లో ఉన్నట్టు కనిపించడం లేదు. అంత చీకట్లో శ్రీకాంత్ అలా ప్లాన్ చేయడం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. శశి ఏడుస్తూ సోఫాలో కూర్చుంది. తన వదిన బాధపడుతుంది అని కిరణ్ వెంటనే టీవీ ఆఫ్ చేసి, అందుకే అన్నయ్య నేను వీడియో పెట్టను అంది. చూడు వదిన ఎలా ఏడుస్తుందో. మీ వదిన ఏడుస్తుంది అత్తయ్య చనిపోయినందుకు కాదురా, చంపించిన వాళ్ళని ఏం చేయకుండా వదిలేసాం కదా అందుకు అన్నాడు. మామయ్య ముఖం చూసి మనం ఏం చేయలేదు అన్నయ్య, లేదంటే నిజంగానే ఆ శ్రీకాంత్ని చంపేసేవాడిని పటపట పండ్లు నూరుతూ అన్నాడు కిరణ్. ఇంకా ఇంతటితో విషయం వదిలేయండిరా. తప్పు చేసిన వాళ్ళని మనం శిక్షించకపోయినా పైన ఉన్న ఆ భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. ముందు రిసెప్షన్ ఏర్పాట్లు చూడండి అని భార్గవ్ అనడంతో ఇంకెవ్వరూ ఏం మాట్లాడలేదు. మరుసటి రోజు రిసెప్షన్ ఫంక్షన్ కావడంతో శశి రెడ్ కలర్ చీర కట్టుకొని సింపుల్ జ్యువెలరీ వేసుకుని తన్ని తాను మిర్రర్లో చూసుకుంది. మెడలో సంజయ్ కట్టిన పసుపు తాడు మెరుస్తూ కనిపించడం చూసి సంజయ్ని తలుచుకొని సిగ్గుపడింది. నీ సిగ్గు తర్వాత కానీ వస్తావా బయటికి, లేదంటే అద్దం ముందే నిలబడి ఉంటావా అని లోపలికి వస్తూ అంది జయంతి. నానమ్మ, ఈ చీర సంజయ్ నా కోసం ప్రేమగా కొన్నాడు. బాగుంది కదా. చాలా అందంగా ఉంది. ఎంతలా అంటే నా దిష్టి తగిలేలా ఉంది అని మనమరాలికి ముటికలు విరిచి బయటికి తీసుకుని వచ్చింది. రెడ్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉన్న తన భార్యని దూరం నుంచి మురిపెంగా చూస్తూ తన్ని తాను మైమర్చిపోయాడు. అలా చూడకు అన్నయ్య, వదినని దిష్టి తగులుతుంది అల్లరిగా అన్నాడు కిరణ్. నా భార్యని నేను చూడటంలో తప్పు లేదురా. కిరణ్ నెత్తిన ఒక్కటిచ్చి శశి ముందుకు వచ్చాడు. సిగ్గుతో తలని దించుకుంది. చాలా అందంగా ఉన్నావు శశి, ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకుంటూ అన్నాడు. అందరూ ఉన్నారు సంజయ్, వణుకుతున్న స్వరంతో అంది. ఉంటే ఉండని, నా భార్య అందాన్ని పోవటంలో తప్పులేదులే అని శశి కళ్ళకి పెట్టుకున్న కాటుకని తన చూపుడు వేలితో తీసి ఆమె చెవి వెనుక దిష్టి చుక్కలా పెట్టి ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. అతను చేసిన పనికి శశి పడిన చుట్టూ ఉన్న అందరూ చప్పట్లు కొట్టారు. ఇద్దరి ప్రేమను చూసి అల్లుడు పద కేక్ కట్ చేద్దాం. వస్తున్నాను మామ అని శశి చేతిని పట్టుకుని స్టేజ్ ఎక్కాడు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయగానే ఇద్దరిపై పూల వర్షం కురిసింది. రిసెప్షన్ ఫంక్షన్ గ్రాండ్గా జరగడంతో శరత్, భార్గవ్ ఆనందానికి అవధులు లేవు. ఫంక్షన్ పూర్తి కావడంతో అందరూ ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రూమ్లో రెస్ట్ తీసుకున్నారు. గదిలో బెడ్పై సంజయ్ ఎదపై తలని వాల్చి పడుకుంది శశి. ఏంటి అమ్మాయి గారు
దొంగలా నా రూమ్‌కి వచ్చి నిద్రపోతున్నారు. ఏంటి విషయం? గాలి నా వైపుకి మళ్ళింది. ఏం చేయను? అయ్యగారితో కాసేపు కబుర్లు చెప్పాలని మనసుకి అనిపించింది. అందుకే వచ్చాను అంది శశి. అవునా? చెప్పండి సంజు అంది గారాబంగా. చెప్పు శశి అంటూ ఆమె తల నిమిరాడు. సంజు, మన ఫౌండేషన్ ఓపెనింగ్ ఎప్పుడు పెట్టుకుందాం? పెట్టుకుందాం శశి. నా ఫ్రెండ్స్కి చెప్పాను ఫౌండేషన్ కోసం షేర్ చేయమని. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యింది కదా. సక్సెస్ అయితే నువ్వు అనుకున్నట్లుగానే ప్రతి ఊర్లో స్కూల్ కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ మనమే చూసుకుందాం. ఏమంటావు? తప్పకుండా సంజు. నాది అదే ఆలోచన సంజు అంటూ అతని ముఖాన్ని దోసిట్లో తీసుకుని, మనం ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉంటామా? ఆందోళనగా అడిగింది. శశి భయం అర్థం చేసుకున్న సంజు, నువ్వు ఆ హాబీకి భయపడుతున్నావా? వాడికి ఎందుకు నేను భయపడతాను? నిజంగా వాడు నా కంట కనపడితే చాలు చంపి పడేస్తాను అంది కోపంగా. వాడు ఏం చేయలేడు శశి. వాళ్ళ గొడవ వదిలేసి ముందు మన ఫ్యూచర్ కోసం ఆలోచించు. ఏం ఆలోచించాలి? అతని హార్ట్‌పై మోచేతిని ఆనించి చెంపపై చేయి వేసుకొని అమాయకంగా చూస్తూ తన రెండు కాళ్ళని అటూ ఇటూ ఊపింది. అంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం కదా. ఒక నలుగురిని ప్లాన్ చేద్దాం. ఏమంటావ్? కళ్ళెగరేస్తూ అడిగాడు. ఏంటి నలుగురా? అంది రెండు కళ్ళు పెద్దవి చేస్తూ. అవును. ఏ పిల్లలు అవును. ఏ పిల్లలు వద్దా? కావాలి. కానీ మరీ నలుగురా? ఒక పని చేద్దాం. ఇద్దరిని కందాం. మరో ఇద్దరిని దత్తత తీసుకుందాం. ఏమంటావు సంజు? నవ్వుతూ అడిగింది. యాహ్! షూర్. కానీ ఇద్దరు పిల్లల్ని కనాలి అంటే ముందు మనం ఒక పని చేయాలి సీరియస్ ఫేస్‌తో అన్నాడు. అవునా? ఏం చేయాలి? అంది శశి. అది మరి మాటల్లో చెప్పకూడదు అంటూ శశిని తన కౌగిల్లో బంధించి ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అతని ముద్దుకి శశి అడ్డు చెప్పలేదు. ముద్దు వరకు వెళ్ళిన వాళ్ళ ప్రేమ చాలా హద్దులు దాటింది. శశిని ప్రేమతో మాయ చేసి తనలో ఐక్యం చేసుకున్నాడు. సంజయ్ అతను చూపిస్తున్న ప్రేమకి శశి తనని తాను మైమర్చిపోయింది. ఆ రాత్రి అంతా శశి సంజుల ఒకరిపై ఒకరి ఉన్న ప్రేమను చూపిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. చెట్టు కింద కూర్చొని కోపంతో రగిలిపోతుంది సంగీత. తన భార్య ముఖం చూసి ఎలా అయినా కూల్ చేయాలి అని ముందుకు వచ్చాడు శ్రీకాంత్. సంగీత ఆ మాట పూర్తి కాకుండానే శ్రీకాంత్ చెంపపై ఒక్కటిచ్చింది. సంగీత ఊహించని చర్యకి అభి షాక్గా చూశాడు. పెళ్ళై ఇన్ని సంవత్సరాలయ్యింది కానీ సంగీత ఎప్పుడు తన్ని కొట్టడం కాదు కదా, పల్లెత్తి మాట కూడా అనలేదు. అలాంటిది కొట్టేసరికి శ్రీకాంత్ తల దించుకున్నాడు. నీ కోపంలో న్యాయం ఉంది సంగీత. ఎంత కాదన్నా తను మీ తమ్ముడు భార్య కదా. తను చనిపోవటం నీకు బాధగానే ఉంటుంది కానీ శరత్ సంతోషంగా ఉండకుండా ఏడవటం చూడాలి అని నువ్వు అన్నావు అని నీకు అభికి తెలియకుండా ఆ పని చేశాను. అంతేకాని నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టాలని కాదు అని శ్రీకాంత్ అనగానే సంగీత కోపంగా రగిలిపోయి, ఆపు శ్రీకాంత్. ఎందుకు నువ్వు నాకు సంజాయిషీ ఇస్తున్నావు? నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం లేదు. అసలు నేను ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు చేసిన పని సీక్రెట్‌గా ఎవరికీ చిన్న అనుమానం రాకుండా చేయాలి. కానీ ఇలా అందరికీ తెలిసేలా కాదు. సంగీత మాటలకి అభి షాక్‌గా చూశాడు. తన తల్లిదండ్రులు ఇంత క్రిమినల్‌గా ఆలోచిస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సంగీత అవును. నలుగురిలో ఆ శరత్ నీ షర్టు కాలర్ పట్టుకోవడం అది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దానికి తోడు ఆ శశి అన్న మాటలు చాలా చాలదు అన్నట్టు మా అమ్మ కూడా కట్టుబట్టలతో మనల్ని ఇలా బయటికి గెంటేయడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. శ్రీకాంత్ వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు. పదునుగా వస్తున్నాయి సంగీత మాటలు. ఎంతలా అంటే ఎదురుగా శరత్, శశి, జయంతి ఉన్నా చంపేసే అంత కోపంతో ఉంది. తల్లికి అంత కోపం రావటం చూసిన అభి ముందుకు వచ్చి, అమ్మా, మనం ఒక మనిషిని చంపేశాం. అది కూడా స్వయానా మామయ్య అంటే
నాకు అత్త. మరి తనని చంపినందుకు వాళ్ళకి కోపం రావటంలో న్యాయం ఉంది కదమ్మా! అందుకే కదా మనల్ని కట్టుబట్టలతో బయటికి గెంటేశారు. అదే ఎవరైతే మనల్ని కనీసం ప్రాణాలతో కూడా ఉంచరు. అమ్మ ఇప్పటికే పగతో, ప్రతీకారాలతో రగిలిపోయాం చాలు. సంపాదించింది అంతా కోల్పోయాం. చేతిలో మనకి పైసా లేదు. మనకి కావాల్సింది ఇప్పుడు కోపం కాదు అమ్మా! మనకి అంటూ ఇల్లు, మన బ్రతుకు తెరువు ఏదో మనమే చేసుకో